మీరు మూవీ పరంగా మాట్లాడాలి లేకపోతే సినిమా ఫంక్షన్స్ లో మాట్లాడాలి అనుకున్నప్పుడు మీ నాయకుడిని 100 సార్లు కాబట్టి 1,00,000 సార్లు పొగుడుకోండి. మాకు వచ్చినటువంటి ప్రాబ్లం ఏమీ ఉండదు. కాకపోతే పిల్ల నాయాలతోటి పిల్ల బచ్చా నాయాలతోటి జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడిస్తాము అని అంటే డెఫినెట్ గా దానికి ఏవైతే కాన్సిక్వెన్స్ ఉంటాయో అవి ఫేస్ చేయాల్సినటువంటి ధైర్యము దమ్ము ఉంటేనే మాట్లాడండి, లేదంటే మాట్లాడకండి. ఆడెవడో ఆడి మొహం కూడా ఎవడికి తెలియదు. ఎందుకు ఇప్పుడు మీ ఫంక్షన్స్ లో ఎప్పుడైనా కూడా రాజకీయం వేరు సినిమా రంగం వేరుని కొన్ని 100 సార్లు చెప్పుంటాం. అయినా కూడా మన బిహేవియర్ మారదు, మన పద్ధతి మారదు. పదే పోక్ చేసుకుంటూ ఒక మాట అనేస్తే మనం ఫేమస్ అయిపోతామేమో, రెచ్చగొట్టే ధోరణితో ఉందామేమో అని ఆలోచన దృక్పథం మార్చుకోవాలా. ఎవడు స్వామి ఎవడేమన్నారు? ఇప్పుడు మా పార్టీ తరపు నుంచి ఎవరన్నా ఏదన్నా కౌంటర్ ఇచ్చో మాటనో అంటే సరే అవతల నుంచి ఏదో మాట్లాడారులే అనుకోవచ్చు. పిచ్చనాయాలతోటి పిల్లనాయాలతోటి జగన్ అంటే తర్వాత పరిస్థితి ఏంటనేది కూడా ఆలోచించాలి కదా. ఎవడు పడితే వాడు నోటికి ఏదొస్తే అది మాట్లాడతామో అని అంటే ఎందుకు ఊరుకుంటారు? అంటే ఇంకా మళ్ళీ ఏడుస్తారు, పిల్లలు ఏడ్చినట్టు ఏడుస్తారు. అండం ఎందుకు, అనిపించుకోవడం ఎందుకు? ఎవడి అండ చూసి ఎవరి ధైర్యం చూసి వాడు ఆ సినిమా ఫంక్షన్లలో మాట్లాడుతున్నప్పుడు మీరు మాట్లాడకూడదని చెప్పాలి కదా. వాడెవడని అసలు మాట్లాడించారు? నాకు అదే ఆశ్చర్యం. వాడెవడని మాట్లాడించారు మీరు? ఎందుకు మాట్లాడించాలి? ఎందుకు పనికిరాని వాళ్ళతోటి 4 మాటలు మాట్లాడిస్తే ఆయన విలువ ఏం పోదు, ఆయన విలువ ఎక్కడికి తగ్గదు. ఇంకా ఆయన మీద మాట్లాడితే ఆడికి ఇంకా 4 ఫాలోవర్స్ వస్తారేమో తప్ప ఆయన విలువ ఏం తగ్గుద్ది అనుకొని ఇలా పిచ్చ కామెంట్లన్నీ చేస్తారు. మీ విలువలివి, మీ విజ్ఞతలివి. ఎవరు ఏది అనకుండా, ఎవరు ఏమి మాట్లాడకుండా పదే మేము పోక్ చేసుకుంటాము, మా ఆలోచన దృక్పథం ఇదే, మాది ఇదే అనుకుంటే ఎంతసేపు పని అనడము? ఒక సెకండ్ పని. సో నేనేమంటున్నానంటే మీ మూవీ ప్రమోషన్స్ లో ఆ మూవీ డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో మీరు గతంలో చాలా సిచ్యువేషన్స్ చూశారు. 11 అని కామెడీ చేసిన వాళ్ళు సినిమాలు ఏమైపోయినాయి, ఎటు పోయినాయి, అసలు రిలీజ్ అయినాయా లేదా, మళ్ళీ వచ్చి మీడియా ముందు సారీలు చెప్పుకున్నా కూడా అవలా కొన్ని సినిమాలు. దాని తర్వాత మాట్లాడిన తర్వాత నాకు తెలిసి 2-3 ఏళ్ళు ఎటుపోయారో కూడా తెలియదు వాళ్ళకి సినిమాలు లేక. సో ఒక వ్యక్తి, ఒక ఎక్స్ సీఎం చేసినటువంటి ఒక వ్యక్తి కోసం మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలనేది నేను అనుకుంటాను. నేనే కాదు, ఆయనకి ఎవరిదో వీడియో కూడా చూసా, ఎవరో బ్రదర్ వాడికి ఫోన్ చేశాడు. నిజంగా ఆ బ్రదర్ ఎవరో ఎక్కడ అంటే మన పార్టీ వ్యక్తే, మరి ఏ ఏరియా అనేది నాకు తెలియదు కానీ జస్ట్ నేమ్ ఏదో వచ్చింది. సో మళ్ళీ సారీ చెప్తాడు. అసలు సారీ చెప్పాల్సినటువంటి నోరు ఎందుకు జారాలా? సారీ ఎందుకు చెప్పాలా? ఎందుకు అవతల వాళ్ళ యొక్క మనోభావాలని దెబ్బతీయాలా? ఇప్పుడు ఎవడన్నా ఏదన్నా అంటే, మిమ్మల్ని ఏదన్నా అనిసస్తే, మీ వాళ్ళని ఏదన్నా అంటే మీరు వచ్చి ఏదన్నా మాట్లాడారు అంటే ఒక పద్ధతి ఉంటది. ఎవ్వడు ఏం అనకుండా ఊరికే పోక్ చేసుకునే ధోరణిలో ఉంటే మాత్రం ఇది మంచి పద్ధతి కాదనేది చెప్పడమే నా ఉద్దేశం.